హాయ్. బీహార్ రాజకీయాల్లో ఒకప్పుడు నితీష్ కుమార్కు వ్యూహకర్త, తర్వాత బీజేపీకి ఎన్నికల మాస్టర్ మైండ్, ఇప్పుడు సొంత పార్టీతోనే అధికార కూటమికి షాక్ ఇచ్చిన నాయకుడు ఆయనే ప్రశాంత్ కిషోర్. బాంకీపూర్ ఉప ఎన్నికలో పీకే సాధించిన విజయాన్ని కేవలం ఒక అసెంబ్లీ సీటు గెలుపుగా మాత్రమే చూడాలా, లేక బీహార్తో పాటు దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పుకు సంకేతంగా భావించాలా? ప్రశాంత్ కిషోర్ నిజంగానే ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారా? ప్రశాంత్ కిషోర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఎన్నికల వ్యూహాలు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు గెలుపు సూత్రాలు చెప్పిన ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ప్రజల ముందు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించారు. బాంకీపూర్ ఉప ఎన్నికలో జనసురాజ్ పార్టీ విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారింది. ఇది ఒక్క సీటు గెలుపు కాదు, రాజకీయంగా ప్రశాంత్ కిషోర్కు వచ్చిన తొలి ప్రజా ఆమోదం. ఈ విజయం సామాన్యమైంది కాదు. ఎందుకంటే దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బాంకీపూర్ స్థానాన్ని బద్దలు కొట్టడం అన్నది అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. అక్కడ కుక్కను నిలబెట్టినా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని ఆ పార్టీ నేతలు ధీమాగా చెప్పుకునేవాళ్ళు. అలాంటి చోట అధికార కూటమిని ఓడించడంలో ఎన్నికల వ్యూహకర్త గ్రాండ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమం సాగుతున్న సమయంలో జరిగిన ఈ ఉప ఎన్నిక అధికార బీజేపీకి మింగుడు పడని వ్యవహారమే. ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగానే సాగింది. ఐక్యరాజ్య సమితిలో ప్రజారోగ్య రంగంలో పనిచేసిన ఆయన తర్వాత ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ 2014 ప్రచారం నుంచి బీహార్ మహాగఠబంధన్ విజయం వరకు అనేక ఎన్నికల్లో కీలక వ్యూహాలు రచించారు. తర్వాత టీఎంసీ, డీఎంకే, వైసీపీ వంటి పార్టీలతో కూడా కలిసి పనిచేశారు. ఎన్నికల వ్యూహాలంటే పీకే, ఐపాక్ అన్న స్థాయికి పాలిటిక్స్ను తీసుకెళ్లారు. ఐపాక్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. 2022లో జనసురాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. బీహార్ అంతటా పాదయాత్ర నిర్వహించి గ్రామాలు తిరిగారు, ప్రజల సమస్యలు విన్నారు. అదే ఉద్యమం ఇప్పుడు రాజకీయ పార్టీగా మారింది. 2 ఏళ్ల వ్యవధిలోనే ఉప ఎన్నికలో విజయం సాధించడం జనసురాజ్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. బాంకీపూర్ ఫలితాల్లో మరో అంశం స్పష్టంగా కనిపించింది. ముస్లింలు, యాదవులు, అగ్రకులాలు, వెనుకబడిన వర్గాల నుంచి జనసురాజ్కు మద్దతు లభించింది. కుల సమీకరణాల ఆధారంగా నడిచే బీహార్ రాజకీయాల్లో ఇది చిన్న మార్పు కాదు. అభివృద్ధి, ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో ఓటర్లు ఆలోచించడం ప్రారంభించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఫలితం ఆర్జేడీకి కూడా ఒక హెచ్చరికగా మారింది. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బలమైన ఓటు బ్యాంకుగా భావించిన వర్గాల్లో కూడా జనసురాజ్ ప్రభావం కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష ఓట్లు కొత్త ప్రత్యామ్నాయానికి మళ్ళితే ఆర్జేడీ సమీకరణలు కూడా మారే అవకాశం ఉంది. బాంకీపూర్ ఫలితం బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన స్థానంలోనే ఓడిపోవడం ఆ పార్టీ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. ప్రజల్లో మారుతున్న అంచనాలు, స్థానిక అసంతృప్తి, ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఎదురుచూపులు కలిసి పీకేను గెలిపించాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఒక ఉప ఎన్నిక ఫలితంతోనే మొత్తం బీహార్ రాజకీయాలు మారిపోయాయని చెప్పడం తొందరపాటే అవుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీని ఇకపై తేలికగా తీసుకునే పరిస్థితి మాత్రం లేదు. ఈ విజయం జనసురాజ్కు విశ్వాసాన్ని పెంచింది. నితీష్ కుమార్ను తప్పించి బీహార్లో ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకున్న బీజేపీకి ఇది ఒక హెచ్చరికల లాంటిదే.